ఆలస్యమేమీ కాలేదు. జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టండి. కొంతమంది జీవితాలు చాలా అసంతృప్తితో ఉంటాయి. ఏదో సాధించాలి అనుకుంటారు. కానీ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ జీవితాన్ని ఇంకోలా మార్చేస్తాయి. ఓ వయసు వచ్చాక కొంతమంది ఇక నా జీవితం ఇంతే అని వదిలేస్తారు. కానీ మిగతా జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలని సంకల్పిస్తే ఇంకా ఆలస్యమేమీ కాలేదు. ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం నచ్చకపోతే ముందుగా ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. కొంత విరామం తీసుకోండి. మీకు ఏ రంగం పైన ఆసక్తి ఉందో, ఏ పని చేస్తే మీరు హృదయపూర్వకంగా సంతోషాన్ని పొందుతారో గుర్తించండి. మీ నైపుణ్యాలను వెలికి తీయండి, మెరుగుపరుచుకోండి. అవసరమైతే ఇందుకోసం శిక్షణ తీసుకోవడం కూడా మంచిదే. గతంలో మీకు ప్రేరణనిచ్చిన మార్గదర్శకులను సంప్రదించండి. ఏ రంగం పైన మీకు ఆసక్తి ఉందో ఆ రంగంలో పనిచేసే స్నేహితులతో మాట్లాడండి. వయసు ఎక్కువని భారం అనుకోకండి. కొన్నాళ్ళు కష్టపడి శ్రమిస్తే అనుభవం, నైపుణ్యం మీకు కొత్త మార్గాలు చూపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చినా నేర్చుకుంటూ ముందుకి సాగితే ఒకరోజు మీరు గర్వించే స్థాయికి చేరుకుంటారు. పని ఒత్తిడి, అసంతృప్తి కారణంగా గతంలో మీరు కొన్ని బంధాలను కోల్పోయి ఉండవచ్చు. ఇప్పుడు వాటిని తిరిగి బలోపేతం చేసుకునే సమయం వచ్చింది. మీరు కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. వారితో సరదాగా గడపండి. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించండి. ఇలా మమకారం పెంచుకోవటం వల్ల మీలో ఒంటరితనం, నెగటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యమే నిజమైన సంపద. ప్రతిరోజు 8 గంటల నిద్ర, యోగా, ధ్యానం, నడక ఇవి మీ శక్తిని రెట్టింపు చేస్తాయి. జంక్ ఫుడ్ మానేసి పౌష్టిక ఆహారం తీసుకోండి. నీటిని ఎక్కువగా తాగండి. అప్పుడే శరీరం, మనసు రెండు సమతుల్యంగా ఉంటాయి. సోషల్ మీడియా, మొబైల్కి బానిస కాకుండా మీ నిజమైన జీవితానికి దగ్గరవ్వండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో మాట్లాడండి. ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. చిన్న చిన్న మార్పులే పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులుగా మనం ఎప్పుడూ పిల్లల కోసం త్యాగాలు చేస్తూనే ఉంటాం. కానీ మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే పనులను మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ పనులను తిరిగి మొదలు పెట్టండి. అది పెయింటింగ్ చేయడమైనా సరే, పాట పాడడమైనా సరే, వంట చేయడమైనా సరే, ఏదైనా సరే మీకు మీరే థ్యాంక్ యూ చెప్పండి. ఇంతకాలం మీ కష్టానికి, త్యాగానికి కృతజ్ఞతతో ఉండండి. మీ పిల్లలకు మీరు ఇచ్చే ఉత్తమమైన బహుమానం మీ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన మనస్సు. మీ ఎమోషనల్ వెల్నెస్కి ప్రాధాన్యత ఇవ్వండి. మీ మనసులోని భావాలను మీ కుటుంబ సభ్యులతో లేదా ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి. ఇలా పంచుకోవటం వల్ల మీ మనసు తేలిక పడుతుంది. గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడటం మానివేయండి. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం అని గుర్తుంచుకోండి. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఉదాహరణకి ఒక వారం రోజుల పాటు మీరు వ్యాయామం చేస్తే అది కూడా ఒక విజయమే. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. ప్రతిరోజు మీ మనసుకి ఆనందాన్ని ఇచ్చే మ్యూజిక్ని వినండి. ఇలా చేయటం వల్ల మీ మనసులోని ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది. గతాన్ని మోసుకుంటూ నడవటం మానివేయండి. దానిని వదిలివేస్తే కొత్త భవిష్యత్తును ఆహ్వానించగలుగుతారు. మీ పిల్లలతో కలిసి చిన్న చిన్న క్షణాలను ఆనందించండి. గేమ్స్ ఆడండి, వంట చేయండి, వాకింగ్కి వెళ్ళండి. ఇవి మీ ఎమోషనల్ బాండ్ని బలపరుస్తాయి. ఎవరైనా మీ గురించి తక్కువగా చూసినా మీ విలువను మీరు గుర్తించండి. మీ జీవితానికి అర్థం మీరే ఇస్తారు, ఇతరులు కాదు. ప్రతిరోజు మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. ఈరోజు నా కోసం ఏం చేశాను? మీ ఉదయం శక్తివంతంగా ఉంటే మీ రోజు మొత్తం ఉత్సాహంగా సాగిపోతుంది. కాబట్టి మీ మార్నింగ్ రొటీన్ శక్తివంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీ మనసులో వచ్చే భయాలు, ఆందోళనలను అణగదొక్కకండి. వాటిని రాసేయండి. ఇలా రాయటం వల్ల అవి తేలిక పడతాయి. మీ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చే ఒక సపోర్ట్ గ్రూప్ కానీ లేదా ఒక మెంటర్ని కానీ కలవండి. అది మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
గుర్తుంచుకోండి, రీస్టార్ట్ చేయడానికి ఎప్పటికీ ఆలస్యం కాదు. మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్నెస్ కోచ్. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.